ఒంగోలు పోతురాజు కాలువ అభివృద్ధిపై జరిగిన అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని, అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో స్థానిక 60 రోడ్డు వద్ద గల పోతురాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రవి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఉంగరాజు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు తలలబడి బుజ్జి, మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫూఫ్, కరీం బేగ్, యువజన కాంగ్రెస్ నాయకులు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు రాయపాటి గిడియన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోసఫ్, మస్తాన్, ప్రసాద్, కరీం బాషా తదితరులు బాగున్నారు. ఇప్పుడే గమనించలేదు ఎప్పుడే కాస్త మీరు సైడ్ ఇవ్వండి. అబ్బాయి వెనక వీడియో ఇది ఆ మనుషుల్ని మీరు సెంటర్లో ఆ పక్క ఈ పక్క జనాలు ఉన్నారుగా. చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధి పనులని చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధి పనుల గురించి చేపట్టాలి పోతురాజు కాలువ అభివృద్ధిని చేపట్టాలి. పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులు వెంటనే పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులు వెంటనే అభివృద్ధి చేయాలి పోతురాజు కాలువను చేయాలి పోతురాజు కాలువను పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను వెంటనే అభివృద్ధి చేయాలి పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను పునరుద్ధరించాలి పోతురాజు కాలువ వెంటనే పనులను ఇక్కడ వేస్తున్న మొత్తం చెత్త శుభ్రం చేయాలి పునరుద్ధరించాలి పోతురాజు కాలువ పనులను వెంటనే మొత్తం ట్రాక్ జనాలు. ఒంగోలు నగరానికి అతి ముఖ్యమైన మురుగునీరు సంబంధించి మురుగునీరు నగరం నుంచి బయటికి వెళ్ళటానికి అతి ముఖ్యమైన వనరైనటువంటి పోతురాజు కాలువ అభివృద్ధి పేరు మీద జరుగుతున్న రాజకీయాలను నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన కూర్చోవడం జరిగింది. ఒంగోలు నగరం చూసినట్టయితే ఒంగోలు నగరానికి మురుగునీరు ఏదైతే ఉందో, ఒంగోలు నగరం నుంచి వచ్చే మురుగునీరు ఏదైతే ఉందో, దక్షిణం పక్క నుంచి వెళ్ళే మురుగునీరు నల్ల కాలువ ద్వారా, ఉత్తరం పక్క నుంచి వచ్చే మురుగునీరు పోతురాజు కాలువ ద్వారా సముద్రంలోకి వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే గడిచిన కాలంలో ఉత్తరం వైపున జనావాసాలు పెరిగిపోవటం, జనాభా పెరగడం వలన నగరానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి పోతురాజు కాలువ నగరం మధ్యలోకి వచ్చేసింది. ఈరోజు దాదాపు 40 కాలనీలు దాటుకుంటూ 5 కిలోమీటర్ల మేర ఈ పోతురాజు కాలువ ప్రవహిస్తూ ఉంది. అయితే ప్రారంభంలో 100 మీటర్లు ఉన్నటువంటి పోతురాజు కాలువ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఈరోజు 30 మీటర్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఒక పక్కన ఎండాకాలం వస్తే బురదతో తీవ్రమైన దుర్వాసన, చలికాలం వస్తే దోమల బెడత, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో దాదాపు 5,000 మంది ప్రజలు ఈ కాలువ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా వర్షాకాలం వస్తే ప్రత్యక్షంగా 5,000 కుటుంబాలు 5,000 ఇళ్లలోకి ఈ ఏదైతే కాలువ ముంపు వల్ల నీళ్లు వెళ్తే ఒంగోలు నగరం 30% మునిగిపోవడం జరుగుతుంది. ఈ కాలువకు సంబంధించి ఒంగోలు నగరం ఏర్పడి 15 సంవత్సరాలు అయితే దగ్గర నగరపాలక సంస్థగా ఆవిర్భవించి దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో 72 కోట్లు ఆ రోజు గడిచిన ఎమ్మెల్యే ఆ రోజు శాంక్షన్ చేపిస్తే, మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని 66 కోట్లకు కుదించడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ కాలం కనీసం పూడి తీత కూడా చేయలేదు. దౌర్భాగ్య పరిస్థితులు గడిచిన ప్రభుత్వం ఉంది. ఈరోజు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడిచిన పోతురాజు కాలువ పనుల్లో 42 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు 42 కోట్లు అంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక నగరానికి సంబంధించి ఒక కాలువ పేరు మీదే 42 కోట్లు తిన్నారంటే కనీసం పూడికి కూడా తీయకుండా ఈరోజు పోతురాజు కాలువ చుట్టుపక్కల చూసినట్టయితే ఇది మినీ డంపింగ్ యార్డో లేకపోతే అసలు కాలువ అర్థం కావట్లేదు. ఇళ్ల మధ్యలో ఎక్కడెక్కడ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటే
కనీసం నగరపాలక సంస్థలు ఈ చెత్త తీసే తీరు కూడా లేకుండా పోయింది ఈరోజు. అయితే వెంటనే ప్రభుత్వం మేలుకొని ఏదైతే పోతరాజు కాలువకు సంబంధించి పాత టెండర్లు పిలిచి ఏదైతే శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా టెండర్ రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు 42 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీ వేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి. దాని వెనక ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుడిని ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళకి కేసులు కట్టాలి. అదేవిధంగా ఏదైతే పోతరాజు కాలువకు సంబంధించిన కొత్త టెండర్లు పిలిచి దాదాపు 100 కోట్ల పైన ఇప్పుడికి తీతకు కానీ బెల్ట్ వేయడానికి కానీ రక్షణ గోడ కానీ ఖర్చు అవుతుంది. ఏదైతే 100 మీటర్లు ఏదో పాత కాలువ అయితే ఉందో ఇది మొత్తం క్లీన్ చేయాలి. చూడండి, దాదాపు ఇది ఒక కాలువలాగా లేదు, ఒక అడవిలాగా ఉంది. ఇది మొత్తం కాలువ మొత్తం చెట్లతో నిండిపోయి ఒక అడుగు కూడా నీరు కదిలే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో పోతరాజు కాలువ పరీక్షణ కోసం, పోతరాజు కాలువ అభివృద్ధి కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకొని రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం ఎక్కడైనా మేలుకొని అతి త్వరలో దీనికి సంబంధించి కొత్త టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. 4-5 రోజుల నుంచి ఈ పోతరాజు కాలువని ఇటు తూర్పు నుంచి పరవడం వరకు పూర్తిగా ఈ కాలనీలు ఉన్నాయని, ఈ ఎన్ని డివిజన్లలోకి వచ్చాయని సర్వే చేసి ఉన్నాము. ఈరోజు ఈ పత్రికాముఖంగా మేము మాట్లాడే విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున మేమున్న రోజుల్లో ఈ పట్టణానికి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా సమ్మర్ ట్యాంకులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ పోతరాజు కాలువని ఆధునీకరణ చేసే పనులలో కొంతకాలం అయిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి, కొత్తగా వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ వేరే ప్రభుత్వాల పనులు చూస్తే ఈ టెండర్లు పిలవటం, డబ్బు శాంక్షన్ చేపించటం, అంతటితో ఊరుకోవటం, అసలు ఏమైంది ఈ పనులు అర్థం కాల. ఇవాళ రోజుల్లో దాదాపు 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పోతరాజు కాలువను చూస్తే అసలు ఇది పోతరాజు కాలువ లేక దోమల కేంద్రమా అనేది ఆశ్చర్యం కలక మానదు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ కాలువ ఇదే విధంగా ఉంటే పసిబిడ్డలు డెంగీ జ్వరాలతో వచ్చి జబ్బుల బారిన పడతారు. ఇదే దుర్వాసన వచ్చి మరీ బీభత్సంగా తయారై ఉంది. కనుక వెంటనే నేటి ప్రభుత్వం వారు గుర్తించి ఇది వెంటనే దీన్ని రీమోడల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి ఎత్తుకుపోయి అధికారుల చేత ఈ పనులు చేపిస్తారని ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే విధంగా చేయకపోతే భావి కాలంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి. మిత్రులారా, ఈరోజు మన నగరంలోని పోతరాజు కాలువ నందు ప్రత్యేకంగా ధర్నా చేస్తున్నాము. మన ఆర్టీసీ డిపోకి దిగువన ఉన్న ఏరియాలో ఈ పోతరాజు కాలువ ఒంగోలు నగరం పుట్టినప్పటి నుంచి దాదాపు ఇది మురికి నీరు ప్రవహించుటకు మరియు సముద్రంలో కలవడానికి ముఖ్య వనరుగా ఉన్నది. అలాంటి పోతరాజు కాలువని ఈరోజు ఎటు చూసిన కంపుల మయంతో, మురికి కాలువలతో, దోమలతో, ఈగలతో నిండిపోయి ఉంది. రాబోయే జనాలు ఈ దారి నుంచి నడవాలన్నా వారు అసహించుకుంటూ ఈ ప్రభుత్వాలను నిలువెల్లా తిట్టుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ కాలువను మొత్తం మేము బాగు చేస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెప్పటమే కానీ ఏనాడు దాని పనిని పట్టించుకొని చేసిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు చేసి మేలుకొని ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ కాలువలను పూర్తిగా ఎక్కడైతే స్టార్టింగ్ కాడి నుంచి పూర్తిగా సముద్రం కలిసే వరకు ఈ కాలువని పునరుద్ధరించాలని కోరుతూ నీకు అవకాశం గౌత్ గారికి. ఈరోజు మన ఒంగోలు పట్టణంలో టౌను నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మురికి కాలంలో చూసి అసలు మైండ్ పోతుంది. ముందోళ్ళు చేశారు, వెనకోళ్ళు చేస్తున్నారని వెనక ఆయన కూడా మళ్ళీ ముందోళ్ళు వచ్చి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంత రోతగా ఉందో చూశారు. ఈ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూడాలి, కమిషనర్ గారు వాళ్ళందరూ చూసి ఇది ఇమ్మీడియట్గా చేయకపోతే మళ్ళీ ఇదే ప్రకారంగా మళ్ళీ మేము వచ్చి ధర్నాలు చేయటం, రాష్ట్ర దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని గట్టిగా మేము ప్రతిపాదన చేస్తామని కోరుతూ